అండి. ఈరోజు నేను చందువ చేపలు ఇగురొండుతున్నాను. ముందుగా ఇలా చందువ చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముక్కలు కట్ చేసేసుకోవాలి. నేను ఒక చేపని 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం తీసుకొని ఈ 3 బాగా మిక్స్ చేసేసుకొని చేపలకు బాగా పట్టించుకోవాలి. ఈ చందువాల ఇగురైతే చాలా బాగుంటుంది. ఇది ఇగురుకు మాత్రమే బాగుంటుంది. చేప పులుసుకి అది బాగోదు. ఇప్పుడు చూసారా, నేను ఈ మాదిరిగా చందువ చేపలకి శుభ్రంగా ముక్కలకి ఇలాగా ఉప్పు కారం పట్టించేసాను. ఇప్పుడు కూరకి గరం మసాలా రెడీ చేస్తున్నాను. ముందుగా ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లిపాయలు ఒక 6 రెబ్బలు, కొద్దిగా గసగసాలు, 2 సన్ననివి దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక 6 యాలకులు, ఒక చిన్నవి 3 అల్లం ముక్కలు, కొద్దిగా టమాటాలు, 2 టమాటాలు కట్ చేసుకుని ఇది బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకొని నేను ఒక 2 ఆనియన్స్ని పేస్ట్ చేశాను. బాగా మెత్తగా కాకుండా చిన్న బరకుండిలాగా 2 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇది స్లోగా మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై అయ్యేటట్టు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చూసారా, ఈ మాదిరిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఈ ఉప్పు, కారం, పసుపు కూడా ఈ మసాలాకి బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఈ మాదిరిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలని ఇందులో వేసుకోవాలి. ఇలా చేప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇలాగా నేను చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ని వేసాను. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పైకి కిందకి జాగ్రత్తగా చేప అటు ఇటు కలిసేటట్టు, ఈగరు కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఈ మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఇప్పుడు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇలా చేపల్ని అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే దగ్గర పడుతుంది. ఈ మాదిరిగా ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుంది అనగా దగ్గరకు పడుతుంది అనగా కలుపుకుంటూ మనం జాగ్రత్త కలుపుకుంటూ ఇలా దగ్గర పడుతుండగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చివరికి ఉడికిపోయింది అనగా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఈ మాదిరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. అంతే, చందువ చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చందువాల చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకోండి, స్టవ్ కట్టేసి దించేసుకోవడమే.